మిర్చి పంట వేసే రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజు మెలీనా కంపెనీ వారి మిర్చి విత్తనాలు వేసినటువంటి రైతు చేలో ఉన్నామండి. ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్నా నమస్తే. అన్న మీ పేరు? నా పేరు పరిమి శ్రీరాములు. పరిమి శ్రీరాములు, రోజాల మండలం, పల్నాడు జిల్లా, కొత్త నాగిరెడ్డిపల్లి. మీరు వేసినటువంటి విత్తనాల పేరేంటన్నా? మెలినా సీడ్స్ సౌందర్య 117. మెలీనా సీడ్స్ వారి సౌందర్య 117 వేశారు. 117 వేసాం. మీరు ఎక్కడ తెచ్చుకున్నారన్న విత్తనాలు? వినకొండ జయలక్ష్మి కొట్లో. వినుకొండ జయలక్ష్మి నుంచి తెచ్చుకున్నారు. మీరు నారు ఎక్కడ పోయించుకున్నారు? మీరు ఇది నర్సరీలో పోపించుకున్నాం. నర్సరీలో పోయించుకున్నారా? మీరు వేసిన తర్వాత విత్తనం ఎలా ఉందన్న మీకు చెట్టు చేను? వేసినాక కాయ కాపు బాగా వచ్చాది. కాపు బాగానే ఉందా? కింద నుంచి పై దాకా తాలు కాయలేదు. ఒకసారి చూపినా ఒకసారి. రైతు సోదరులరా చూడండి, కింద ఇది మొదలండి. ఇంతవరకు అయితే కాయగూరలు వచ్చాను. చూసుకోండి, ఎక్కడైనా సరే మొదలు నుంచి తెల్లగా అంటూ లేదు. చూడండి, అదిగోండి కాపు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. చూపాను, ఇంకా కొంచెం ఆతలు కూడా చూపాను. చెట్లు సైజ్ చూసుకోండి, మీకు కింద ఏ సైజు ఉందో మీకు కొసకాయ కూడా అదే సైజు చూసుకోండి. అదిగోండి, ఇదిగోండి ఇది కొసకాయ, చెట్టు కొస మొదలు, ఇదిగో మొదలకాయ, ఇదిగోండి అది చెట్టు మొదల నుంచి కాయ చూడండి. రంగు మంచి రంగు ఉంది, కాయ సైజు బాగుంది. మీకు కాయ సైజు ఎలా ఉందన్న వచ్చాను? కాయ సైజు బాగా లావుగా, బాగా కింద నుంచి పై దాకా ఒకే సైజుగా బాగా ఉంది. ఓకే, ఈ సంవత్సరం వచ్చేసరికి ఏరియాలో ఎక్కడైనా సరే తెగుళ్ళు బాగా ఉన్నాయి. ఈ విత్తనానికి మీకు తెగులుకి ఎలా ఉందనిపించింది? ఈ విత్తనం తెగులుకి తట్టుకొని బాగా బొబ్బరికి నల్లికి అయినా తట్టుకొని బాగా పది బాగా కాసింది. బొబ్బర్ తెగుల్ని నల్లి తట్టుకుంది బాగా. చూడండి రైతు సోదరులా గమనించండి, కాయ పండుకాయ పచ్చికాయ ప్లస్ మళ్ళీ అదిగోండి పూత మొత్తం, అదిగో చూడండి పూత ఉంది, పిందె ఉంది, అంతా ఉంది. చూడండి చేను అదిగోండి. చూడండి, మనం ఈరోజు వచ్చేసరికి 27వ తారీఖు జనవరి నెల 2025. ఎంతన్నా మీరు ఈ చేను వేసింది? ఈ చేను 3 ఎకరాలు వేసాము. 3 ఎకరాలు చేను వేసారు. పోయిన సంవత్సరం ఎకరం వేసాము విత్తనం. పోయిన సంవత్సరం ఈ విత్తనం ఎకరం వేసారా? పోయిన సంవత్సరం బాగుందని ఈ సంవత్సరం ఒకటే విత్తనం 3 ఎకరాలు వేసాము. బాగుంది చేను, వేసినందుకు బాగుంది. బాగుంది. మన చాలా వేరే విత్తనాలు వేసాను కానీ దీనాలు లేవు. వేరే కంపెనీలు వేరే విత్తనాలు దీనాలు లేవు. పోయిన సంవత్సరం 40 దాకా అయినాయి. ఈ సంవత్సరం అంతమైన అయితే అనుకుంటున్నాం. అడుగుతున్నారా మీ పక్కన వాళ్ళు విత్తనం ఏం వేసారని? ఈ పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఈ విత్తనం బాగుంది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వేద్దామని. పోయిన సంవత్సరం వేసి నోళ్ళే ఈ సంవత్సరం 10 మంది రైతులు వేసారు. 10 మంది వేసారు. అందరిది బాగానే ఉందా? అందరిది బాగానే ఉంది. మనల్ని చూసి 10 మంది రైతులు వేసారు. ఇంకా వచ్చే సంవత్సరం ఎక్కువ మంది వేయాలని ఎక్కువ మంది వేస్తున్నారు. చూపించండి ఒకసారి చెట్లు చూపినా కొంచెం. మనం ఒకసారి తీసినా కానీ అనుకుంటారుగా చూసేవాళ్ళు, ఎలా తీసారా ఏంది, ఏదో కాయలు చూసి తీసారనుకుంటారు. చూడండి రైతు సోదరులారా, అది మొదలు చూడండి. మీరు ఎక్కడ చూసుకున్నా సరే తెల్లకాయనే తక్కువ చూడండి, చాలా బాగుంది కాయ. ఇదిగండి కొస వరకు కూడా కాయ రంగు చాలా బాగుంది. కాయ సైజ్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో, నెంబర్ 1 ఉంది. కలర్ కూడా మంచి రంగు చూడండి, మంచి ఎరుపు రంగు. చేను ఒకసారి చూడండి, ఇవాళ ఇట్లాంటి వాతావరణం కూడా చేను చూడండి ఎలా ఉందో. పూత మొత్తం బాగుంది చూడండి, తెల్లగా ఉంది మల్లె పూతలాగా చేను కూడా. రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చెప్పండి, ఒకటి చెప్పండి ముందు. రైతులకి విత్తనం బాగా కాసింది, కాలుగా లేదు. మందులు పెట్టుబడికి తక్కువైన, మందు కట్టలు తక్కువైనా కానీ చెట్టు పెరగటం కానీ బాగా లావుతనం రావటం కానీ కాయ అన్ని విధాలుగా పెట్టుబడికి తక్కువైనా బాగా రైతుకి ఉపయోగం జరిగే విధంగా బాగుంది. విత్తనం బాగుంది, రైతుకు ఉపయోగం జరిగింది. మీరు వేసుకోవటం 4 రోజులు మందులు పెట్టడం లేట్ అయినా కానీ పెంపాగలేదు. పెంపాకుండా చెట్టు పెరుగుతుంది రానిది. మనం వెనకైనా ముందైనా మందు కొట్టాలన్నా 4 రోజులు మందు కొట్టాలి లేట్ అయినా కానీ అందుకుంది కాపు. ఆడాన బొబ్బరి చెట్లు నల్లికి తట్టుకుందా. కింద నుంచి పై దాకా ఒకటే కాయ. రైతు సోదరులారా గమనించుకోండి, చెట్టు చూడండి ఎంత ఉందో, హెల్తీగా ఉంది చూడండి. కాపు చూడండి, ఇదిగో ఒకసారి ఇదిగోండి. కాయ చూడండి సైజు ఎలా ఉందో, కాపు సైజు. మీకు కొసన కూడా చూడండి, కాయ అంత నీట్గా ఉందో, కొస సైజు కూడా అది ఎలా ఉంది.
చాలా బాగుంది. ఇదిగోండి, ఇది ఒకటే చెట్టు చూడండి, కొమ్మ ఎలా ఉంది కాకాసింది. మీరు కంపెనీ వారికి వచ్చేసరికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారన్నా? కంపెనీ వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? బాగా కాసింది, బాగా తెగుళ్ళకు తట్టుకుంది, విత్తనం వేసుకోవాలి, పక్క రైతులకు ఒక చెప్పాలి, మంచి మంచి విత్తనాలు ఇవ్వాలని కంపెనీ కూడా కోరుకుంటున్నాం. విత్తనం బాగానే కాచింది, ఇంకా మెరిట్ అయిన కంపెనీ విత్తనాలు బాగా తయారు చేస్తారని కంపెనీ వాళ్ళు, వెళ్ళిన కంపెనీ సౌందర్య వాళ్ళు, రైతుకి దిగుబడులు బాగా పెట్టుబడులు తక్కువతో పెద్ద ఆదాయం ఉంటది. కంపెనీ కూడా మంచి పేరు ఉంటది. మంచి విత్తనాలు రైతులకి పెట్టుబడి తక్కువతో ఉపయోగం జరిగిద్ది అనుకుంటున్నాం. ఓకేనన్నా, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.